స్టంట్స్ కన్నా ఆ స్టంట్స్ ఏంటో మీకు ముందు ముందు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రిషికేశ్లో హయ్యెస్ట్ పారాగ్లైడింగ్ ఉంది. రివర్ రాఫ్టింగ్ చేసాం. ఇంకా పారాగ్లైడింగ్ నా డ్రీమ్, నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఇది, గాల్లో ఆకాశంలో ఎగరాలని. ఎందుకంటే భూమికి 5,000 అడుగుల ఎత్తులో ఈ పారాగ్లైడింగ్ ఉంటుంది. 15 నిమిషాలు పారాగ్లైడ్ చేస్తారు. ఇంకా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే మాత్రం. ఈ ఎక్స్పీరియన్స్ పొందడానికి మా ఇద్దరు పిల్లల్ని బుజ్జగించి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ పారాగ్లైడింగ్ ఖర్చు ఎంత, ఎక్కడ బాగుంటుంది, ఏంటి అన్న విషయాలు ఈ వీడియో చివరిలో నేను మీకు తెలియజేస్తాను. అందువల్ల ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మనలో చాలా చిన్న చిన్న కోరికలు చిన్నప్పటి నుంచి ఉండిపోతాయి. అవి తీరే టైము ఏదో ఒక సందర్భంలో రావచ్చు. నాకైతే ఈ 46 ఏళ్ల వయసులో వచ్చింది. ఇవి స్టంట్స్ అనమాట. ఈ రెగ్యులర్ పారాగ్లైడింగ్ కన్నా ఇది అడ్వెంచర్ పారాగ్లైడ్ అంటే ఆకాశంలో తిప్పేస్తారు గాల్లో. ఆపండ్రో అనే పరిస్థితి వరకు తీసుకొస్తారు వీళ్ళు. నిజంగా నాకు అదే పరిస్థితి వచ్చింది. ఇక్కడ మాత్రం ఆపండ్రో బస్ బస్ అని చెప్పి ఆ పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. అంత స్టంట్స్ చేయగలరు, అంత టెక్నికల్గా వీళ్ళు ఇందులో రాట తేలిపోయారు. మనకైతే ఫుల్ సేఫ్టీ తోటి తీసుకురాగలిగారు. రిషికేశ్లో అనమాట ఈ పారాగ్లైడింగ్ చాలా హయ్యెస్ట్లో పారాగ్లైడింగ్ ఎక్కువసేపు చేయించగలుగుతారు వీళ్ళు. ఇంకా దీని డీటెయిల్స్ వచ్చేసరికి రిషికేశ్ నుంచి 24 కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది మన వెహికల్లోనే. అక్కడి నుంచి వాళ్ళు ల్యాండింగ్ పాయింట్కి తీసుకెళ్తారు. ల్యాండ్ అయ్యే పాయింట్ కన్నా టేక్ ఆఫ్ పాయింట్ మాత్రం చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ వెహికల్లో వెళ్ళగలిగితేనే తప్పితే మన సొంత వెహికల్స్ వెళ్ళగలిగే ప్లేస్ కాదు అది. ఒక సన్న దారిలోంచి హయ్యెస్ట్ దగ్గర ఒక 7-8 కిలోమీటర్లు కొండ పైకి తీసుకెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. ఇంకా ల్యాండింగ్ పాయింట్ దగ్గర మన వెహికల్ నుంచి మనం వచ్చేయచ్చు. ఈ పారాగ్లైడింగ్ కాస్ట్ వచ్చి 3,600 ఉంటుంది. మనకి ఈ కెమెరాకి వచ్చి 1,000 రూపాయలు తీసుకుంటారు. స్టంట్స్కి ఒక 500 అదనం అనమాట. అది మన ఇష్టం. ఈ ఎక్స్పెన్సివ్ మాకు, అందువల్ల నేను ఒక్కడనే చేయగలిగాను. ఎందుకంటే మాకు టూర్ స్టార్టింగ్ ఇదే అవడం వల్ల ఎంత బడ్జెట్ ఉంటుందో తెలియదు. ఇంకా వాళ్ళు కాంప్రమైజ్ చేశాను. నేను ఇంకా వాళ్ళని బతిలో ఆడుకున్నాను. నేర మీరు వయసులో చిన్నోళ్ళు ఎప్పుడన్నా ఎగరగలుగుతారు, నాకు మళ్ళీ ఇలాంటి సందర్భాలు ఎప్పుడో కానీ రావని చెప్పేసి నా డ్రీమ్ కంప్లీట్ చేసుకోగలిగాను. ఎందుకంటే మన లైఫ్ చాలా చిన్నది ఫ్రెండ్స్. ఆ చిన్న లైఫ్లో చిన్ని కోరికలు ఉంటాయి. వాటిని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు ఏదో ఒక వయసులో అవి ఫుల్ఫిల్ అయ్యే సందర్భం వస్తుంది. ఆ సందర్భాన్ని మనం వాడుకోవాలి. అప్పుడే మన సెల్ఫ్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ గైడ్ అయితే. పారాగ్లైడింగ్లో అయితే మాత్రం అంత ఎక్కువలోంచి ఆ కిందకి చూస్తూ ఉంటే భలే సరదా అనిపించింది. వై నాట్ ఫ్లై వీళ్ళ బ్రాండింగ్ భలే టెంప్టింగ్ ఉంది కదా పేరు. ఔరంగ్ రాజ్పాల్ అని చెప్పేసి ఫౌండర్ అని ఉంది. నేనైతే ఎత్తైన కొండలోంచి హ్యాపీగా ల్యాండ్ అయ్యి నా డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న డ్రీమ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా తీరిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ దుర్గారావు.